నమస్తే, వెల్కమ్ టు జనైతే టీవీ. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటేనే గతంలో ఎన్నో రకాలుగా ప్రజల్ని నమ్మించి అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని చెప్పేసి నమ్మించి 10 ఏళ్ల పాటు తమ ప్రభుత్వ పాలనను కొనసాగించినటువంటి బీఆర్ఎస్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఆ తర్వాత అందులో ఉన్నటువంటి కార్యకర్తలందరూ పార్టీ మారడం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ పార్టీకి విశేష రకంగా సేవలు చేసి ఉప్పల్ నియోజకవర్గంలో తనదైనటువంటి ఒక మార్కు నిలబెట్టుకున్నటువంటి బాజీ భాష మనతో పాటు ఉన్నారు. ఆయన ఇటీవలనే పార్టీ మారినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీలో అంతగానం సేవలు చేసిన ఆయన పార్టీ మారడానికి గల కారణాలు ఏంటో ఒక్కసారి వారిని తట్టి లేపి చూద్దాం. నమస్తే బాజీ భాష గారు. నమస్తే అండి. ఏంటి ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీలో చాలా సేవలు చేశారు, ఎవరు ఊహించని రీతిలో సేవలు చేశారు. మరి ఒక్కసారిగా ఆ పార్టీ మారడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? పార్టీ మారటానికి కారణం అంటే చాలా ఉన్నాయండి. ఎందుకంటే పార్టీలో మేము సేవ చేసినా కూడా గుర్తింపు లేదు. ఫస్ట్ చిన్న కార్యకర్తలకి, డివిజన్లో ఉన్న కార్యకర్తలకి ఎవరికి మాకు గుర్తింపు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పార్టీలోకి వచ్చి దగ్గర 13 సంవత్సరాలు సార్. బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఫస్ట్ టీఆర్ఎస్ ఉండే, దాని తర్వాత బీఆర్ఎస్ అయింది. సరే, ఈ బీఆర్ఎస్ అనేది ఒక మైనస్ అనుకుంటా నాకు తెలిసిన తర్వాత. సో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత చాలా కష్టపడ్డాను సార్. నేను ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి సేవా కార్యక్రమంలో కానీ కేసీఆర్ గారి అడుగుజాడల్లో చాలా మంచి పనులు చేశాను, చాలా ముందుకు వెళ్ళాను. కానీ నాలాంటి ఒక కార్యకర్తకి గుర్తింపు లేదు. ఎంత చేసినా కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ కోసం పని చేయించుకోవటం తప్ప వాళ్ళు మాకు ఏమీ చేయలేదు, ఏ న్యాయం జరగలేదు. కనీసం మా బతుకులకి ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నా కూడా మాకు డబల్ బెడ్రూమ్ కూడా అందించలేని దుస్థితిలో ఉన్న ఈ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే చాలా కష్టపడ్డామండి. ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నానండి. నేను ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని చివరాఖరి దేహి అంటూ ఒక డబల్ బెడ్రూమ్ అన్న ఇవ్వండి మా బతుకులకి అని అంటే, అది కూడా ఈ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో వేతి సుభాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి కూడా, అయ్యా ఉన్న ఇల్లు అమ్ముకున్నాను, నాకు ఒక ఇల్లన్న డబల్ బెడ్రూమ్ ఇల్లన్న ఇప్పించండి ప్లీజ్, నా భార్య పిల్లలతోటి నేను అక్కడ తలదాచుకుంటాను అన్న పరిస్థితి తీసుకొచ్చినా కూడా ఈ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళు కనీసం ముందు కార్యకర్తలకి ఆలోచన చేద్దామే, వాళ్ళని ఏదైనా చూద్దామే అనే ఆలోచన వాళ్ళ లేకపోయే ఇంతవరకు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఈ బీఆర్ఎస్ పార్టీ పుట్టిందేమో నాకైతే తెలియదు. కానీ నిజంగా మోసం పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. అయితే ఒక్క నిమిషం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కాపాడుకుంటాం, వాళ్ళకి ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పేసి గతంలో పార్టీ అధినేత మొదలుకొని అక్కడ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు సైతం అన్నటువంటి మాటలు. మరి అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకోలేదని భావించాలా ఎట్లా? ఇది మాటలకు అంకితం అండి, చేతలకు కాదు. మాటలకు అంకితమైన పార్టీ, చేతలకు కాదు. చేతలకనంటే చేసి చూపించాలా, అది కాదు. వీళ్ళు కార్యకర్త అలిగితే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేసేసి వాళ్ళని బుజ్జగిచ్చైనా సరే మన పార్టీలో కార్యకర్తల్ని కాపాడుకోవాలని చాలా పెద్ద మనుషులు మాట్లాడారు. కానీ వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరి ప్రజలకు తెలుసు. సో కాబట్టి వాళ్ళు మాకేమీ చేయలేదు, వాళ్ళు మా దగ్గరికి రాలేదు. సరే, మా దగ్గర రమ్మని చెప్పేసి మేము అడగటం లేదు, మమ్మల్ని న్యాయం చేయమని చెప్పేసి మేము అడిగిన దానికి కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం జరగలేదండి, వాళ్ళకి ఏం చేయలేదు. ఇవాళ ఎమ్మెల్యేకే ఆయనకి ఏం లేదండి. ఆ ఎమ్మెల్యే గారు కూడా ఓపెనింగ్లకు వెళ్ళాలా, రిబ్బన్ కట్ చేయాలా, వాళ్ళ పని అది. కనీసం మాలాంటి కార్యకర్తలు ఒక అవకాశం ఇచ్చేసి వీళ్ళకి ఒకటి ఇచ్చేద్దాము, వీళ్ళకి ఒక ఇల్లు ఇప్పిద్దాము, లేదంటే ఒక చిన్న లోన్ ఏదైనా ఇప్పించేసేసి కార్యకర్తల్ని ఆదుకుందామనే ఆలోచన అనేది లేదు. ఫస్ట్ 5 సంవత్సరాల్లో కొంచెం కార్యకర్తల్ని ఆదుకొని చూసుకుంటాం. సెకండ్ టైం వచ్చిన తర్వాత పార్టీ విధి విధానాలు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి, గర్వం వచ్చేసింది. ఇప్పుడు గర్వం రాకూడదండి. గర్వం వచ్చిందనంటే మాత్రం ఖచ్చితంగా పార్టీకి పతనానికి స్టార్ట్. మనిషికైనా పార్టీకైనా ఇంకో దానికైనా ఏదైనా సరే మనిషికి గర్వం రావద్దు. ఈ గర్వం వచ్చిన తర్వాత పార్టీని సత్రోలు చేసుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే బీఆర్ఎస్ పార్టీ. నేనైతే ఇది చెప్తున్నానండి. నేను చాలా కష్టపడ్డా. నిజంగా నేను రోడ్డు మీదకి వచ్చాను ఈరోజు.
ఈరోజు రోడ్డు మీదకి వచ్చాను, నన్ను దేకేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేడు. అందుకని దానివల్ల నేను ఏం చేశానంటే నేను ఎంతో డిసప్పాయింట్ అయిపోయి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నాకు ఎటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఎటువంటి దురుద్దేశం లేదు. సో నేను ఇవాళ వచ్చాను అని అంటే నా బాధ నాలాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు తెలంగాణలో. కేసీఆర్ గారు ఏం చేశారండి? కేసీఆర్ గారు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వాడుకున్నారు. కేసీఆర్ అంటే ఆయన కాదు, అందరూ పార్టీ నాయకులు మొత్తం. అయితే పార్టీ కార్యకర్తలందరూ వారికి ఉన్నటువంటి పరిపతిని వాళ్ళ నాయకులను అందరి పరిపతిని ఉపయోగించుకొని వాళ్ళందరూ డెవలప్ అయ్యేందుకు అనేక మార్గాలు అవలంబించారు. వాళ్ళందరినీ డెవలప్ అయ్యారని చెప్పేసి పార్టీ కూడా చెప్తుంది. పార్టీలో ఉన్నటువంటి చాలామంది శ్రేణులు చెప్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు డెవలప్ కాలేదని అంటే అది ఎట్లా, ఏ రకంగా అది డెవలప్ అంటే ఇప్పుడు లంచాలు తీసుకొని ఏదో రకంగా డెవలప్ అవ్వటం నాకు ఇష్టం లేదండి. న్యాయంగా నాకు రావాల్సింది, నేను పార్టీకి పనిచేసిన, అరే నువ్వు పార్టీకి పనిచేసినావు బాయ్, ఇగో నీకు నువ్వు న్యాయంగా నువ్వు అరువుడివి, ఈ డబల్ బెడ్రూమ్ నీకు కావాలి, నువ్వు పనిచేసినావు. సో ప్రజల లెక్క ఇవ్వండి. ప్రజలతో పాటు నేను కూడా అప్లై చేసుకున్నా కదా, మరి నాకెందుకు ఇవ్వలేదు? నేను కూడా ఒక ప్రజలనే ఇప్పుడు పార్టీ పరంగా వదిలేచండి, ఒక ప్రజలుగా నన్ను ఎందుకు గుర్తించలేదు నువ్వు? నా బాధ ఎవరికి చెప్పుకోవాలా? మీకే చెప్పుకోవాలా? నేను మీలాంటి వాళ్ళు చెప్పుకుంటే మమ్మల్ని పెడజేవన పెడుతున్నారు, వదిలేస్తున్నారు గాలికి. ఉంటే పో అన్నట్టు స్థాయికి వచ్చింది. అంటే అంత గర్వం ఎక్కడి నుంచి వచ్చింది పార్టీకి? అలాంటి సందర్భంలో నేను బయటికి రావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అవాకులు చెవాకులు వాళ్ళ మీద ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా అంటారు, రేవంత్ రెడ్డి ఇట్లా అంటారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు కరెంటు లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద అవాకులు చెవాకులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కుంగిపోయిందని అవాకులు, ఆయన అడిగిన దానికి నువ్వు ఎట్లా పోతావు అని చెప్పేసి వాళ్ళు. అరే కాదబ్బా, మనం ఒక పార్టీ విధి విధానాన్ని నడిపినప్పుడు ఆ మాత్రం అర్థం పర్థం లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. దాన్ని ఏదైనా ఉంటే సరి చేసుకోవాలా? అరే మా తప్పు జరిగింది దాన్ని సరిచేయండి అని డిమాండ్ మాట్లాడదాం, ఇది కరెక్ట్ కాదు. సో ఇది పార్టీ విధి విధానాలకు కరెక్ట్ కాదు. పార్టీ నడిపించాలంటే ఓపిక ఉండాలా. అరే కనీసం నేను ఎన్నోసార్లు అండి నేను పోయానండి. నేను తెలంగాణ భవన్ గేటు ముందు పడిగాపులు కాసిన, ఒక్కసారి కేటీఆర్ గారు కలుస్తారేమో, ఒక ఫోటో దిగుదాం, ఫోటో కూడా బతిలాడుకోవాలండి మేము. అలాంటి పరిస్థితుల్లో ఇంకెందుకండి మనం పార్టీలో ఉంటాం? ఎందుకు ఉండాలా? ఇప్పుడు ఇంట్లో అమ్మ అన్నం పెట్టకపోతే ఇంకా జరసేపు ఆగిన పెడుతుంది అనుకుంటాము, జరసేపు ఆగి పెట్టుకున్నాం, అసలు పెట్టదు. తల్లి కాదు ఆమె కన్న తల్లి అన్నది, దానికి కడుపు చూస్తుంది కన్న తల్లి. పార్టీ కూడా కార్యకర్త కడుపు చూడాలా. మీరు చూడకుండా మా పొట్టగొట్టిరు, నిజం కాదా? ఇది తెలీదా తెలంగాణ సమాజానికి? ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు అంత గర్వం? ఎందుకు వచ్చింది? సంపాదించుకోండి, మేము కాదనట్లేదు. కార్యకర్తలు చూడండి, కార్యకర్తల వల్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని మాత్రం గట్టిగా నేను నమ్ముతాను. ఇలా కార్యకర్తలు ఉసురు తగిలింది కాబట్టి ఇలా పోయింది. ఇలా బడ్జెట్లో మేము ఒకటి అడుగుతానండి, ఒక తెలంగాణ ఒక పౌరుడిగా నేను అడుగుతాను. మీరు దళిత బంధు ఇస్తానన్నారండి. దళిత బంధు ఎందుకు పెట్టారు చెప్పండి? దళిత బంధు మీరు ఎప్పుడు పెట్టారు? మీ స్వలాభం కోసం పెట్టారు, దళితుల కోసం కాదు. దళితులకి ముఖ్యమంత్రి అన్నారు, సరే అది వదిలేసేయండి. మీకు ప్రజలు ఎన్నుకున్నారు, సంతోషం, మీరు పరిపాలిస్తున్నారు, మేము హ్యాపీ. మాకు కూడా మా నాయకుడు మంచి నాయకుడు, డిసిప్లిన్ ఉన్న నాయకుడు. సో కాబట్టి మేము మంచిగా స్వాగతించి మేము ఇచ్చాము. మరి దళితులకి ఎందుకు అన్యాయం చేయాలండి? 3 ఎకరాల భూమి అన్నారు, 3 ఎకరాల భూమి వాయ్, తల్లి తెలంగాణ వచ్చిన తల్లివాయ్, కోదండరాం వచ్చే కోదండరాంబాయ్. ఎందుకు ఎవరిని ఏలాలండి కుటుంబ పరిపాలన నేను అనను. మీకేముంది? కానీ నాలాంటి వాడికి ఒక ఫోటో దిగడానికి కూడా లేదా అండి మీ దగ్గరకు వచ్చి? ఎంతవరకు న్యాయం అండి ఇది? అంటే పార్టీ నడిపించే విధి విధానాలు నడిపించుకోండి, కార్యకర్తలను పట్టించుకోండి. కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు, మీరు లేరు, ఇది నిజం. కార్యకర్తల్ని దూషించినోడు ఇవాళ ఎక్కడెక్కడికి పోతారో మీకు కూడా తెలుసు. పార్టీని వ్యతిరేకించకండి. ఇలా రేవంత్ రెడ్డి నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరితో అండి నేను కూడా పోయినండి, నేను కూడా పోయినా. గేటు దగ్గరికి వెళ్ళగానే భుజం మీద చేసి తీసుకెళ్ళిన వ్యక్తి నిజంగా రేవంత్ రెడ్డి గారు. సరే ఆయన ఏమన్నా కానివ్వండి బై, మాకు అవసరం లేదు, మంచి వ్యక్తి, మంచి. అంటే ఇప్పుడు మొత్తం మీద
ఇప్పుడు రేవంత్ని మెచ్చుకుంటున్నారు, అక్కడ కేసీఆర్ని తగ్గిస్తున్నారు, ఆ పార్టీని తగ్గిస్తున్నారు. మీరు ఆ పార్టీలో అన్నేళ్ల పాటు కొనసాగిన మీరు ఇప్పుడు ఉన్న పలంగా ఆ పార్టీని కించపరిచినట్టుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది బంగారు తెలంగాణ చేసిండు, రైతులకు ఎంతోమందికి న్యాయం చేసిండు, ఎన్నో కుటుంబాలు కూడా బాగుపడ్డాయి. అట్లాంటి దాన్ని, అలాంటి మహానాయకుని ఎట్లా విమర్శిస్తారు మీరు? సార్, నేను ఆయన మహానాయకుడే, గొప్ప నాయకుడు, యాజ్ ఏ లెజెండ్. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. సో ఆయన నేను ఎప్పుడూ తప్పుపట్టలేదు. ఆయన బాగానే ఉన్నాడండి. దేవుడు అని ఇచ్చిన పూజారి ఇవ్వడు అన్నట్టుగా సామెత ఒకటి ఉంది. అట్లాగే ఆయన ఇస్తాడు, ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదు కదా, వీళ్ళు తినటం సరిపోతుంది. ఇప్పుడు కేసీఆర్ని నేను తప్పు పెట్టలేదు, కేటీఆర్ని తప్పు పెట్టలేదు. మాలాంటి వాళ్ళని ఎందుకు దగ్గర రానియరు? ఒక ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఒక చైర్మన్ అయినా, అరే నాలాంటి వాడు ఇప్పుడు ఒక కార్యకర్తగా యాజ్ ఏ నేను ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక మంచి పొజిషన్లో నేను ఒక సర్కిల్ ప్రెసిడెంట్గా నేను పనిచేసిన, నా దగ్గరకు వస్తారండి. ఇప్పుడు అయ్యా రేషన్ కార్డు ఎక్కడ చేయాలా, ఏమోనమ్మా ఆడకెళ్తేనేమో వాళ్ళు రెస్పాన్స్ ఇయ్యరు, ఇక్కడికి వెళ్తే ఈ రెస్పాన్స్. ఇంకెందుకండి మేము ఈ పార్టీలో ఉండి మేము ఏం చేయాలండి? మా పిల్లల్ని చూసుకోవడానికి ఆ ఇంటికి వెళ్తే చెప్పు తీసుకొని కొడుతున్నారు. ఏం పీకని పోతున్నారు నాయన నువ్వు పార్టీలోకి అని. ఏం పీకని పోతున్నావా? మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చినావు, ఉన్నాయన్నీ ఉడగొట్టేసినావు. నీ కేసీఆర్, నీ కేటీఆర్ వీళ్ళందరినీ పోయి పెట్టినావు, మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చినావు. మాకేమైనా ఒక బండి 4 చక్రాల బండి ఇప్పించినా అట్టికాయలు అమ్ముకుంటాము, అట్లనే బతాం మేము. ఇంక నీతోటి మాకొద్దు, నీ సంసారం వద్దు, నీ కత్తొద్దు అన్న కాడికి వచ్చింది నా సంసారం. ఇంక నాకొద్దు రా నాయన, ఈ పంచాయతీ నాకొద్దు, ఇంక ఎట్లో గట్ట నన్ను అయితే ఇచ్చిపెట్టి పోయేటట్టుంది నా పిల్లం అని చెప్పేసి, ఇక నాకొద్దురా నాయన దండం పెడతా అని చెప్పేసి నేను మానుకొని మంచి దారి ఏదుందో చూసుకుందామనే ఆలోచనతోటి నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అయితే మొత్తం మీద పార్టీ కార్యకర్తలు ఎవరు సంపాదించుకోలేదు, కేవలం ఆ కుటుంబీకులు 4 మాత్రమే సంపాదించుకున్నారు అని అంటారా? అది ప్రజలకు తెలుసు కదండి, ఎవరు సంపాదించుకున్నారు ఎవరు సంపాదించుకోవడం తెలుస్తలేరు. ఇప్పుడు నాలాంటి వాడి బాధ చెప్పిన తర్వాత కూడా మీరు కేసీఆర్ సంపాదించాడా, కేటీఆర్ సంపాదించారా అని చెప్పేసి నేను అంటలేను. వాళ్ళు ఎంత సంపాదించారు, ఇప్పుడు ఏముంది, వాళ్ళకి ఎంత వస్తుంది నేను అడగను. ఎంత ఉందో జనకు తెలుసు, తెలంగాణ ప్రజలు తెలుసు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, తెలంగాణ ప్రజల్లో ప్రతి అంగుళం నాది అని అన్నారు కేసీఆర్ గారు. మరి అంగుళం నీదే ఉన్నప్పుడు మరి తెలంగాణలో మేము ఎందుకండి బతకటం? ఆయనదే కదా మొత్తం, మరి ఆయనే ఎన్నుకోవాలండి. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, మినిస్టర్లు ఎందుకు? ఆయనదే కదా మొత్తం. మరి బంగారు తెలంగాణ అని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు. బంగారు తెలంగాణ దశ ఏ రూపంలో నడిచింది? మీ రూపంలో నడిచిందా, మీ ఇంటి రూపంలో నడిచిందా, మీ పిల్లల రూపంలో నడిచిందా? ప్రజలకైతే ఏం జరగలేదు, ప్రజలకైతే న్యాయం చేయదు. ఒకటైతే జరిగిందండి. నేను మెచ్చుకునేది ఏదైతే కేసీఆర్ గారిని ఒకటి మెచ్చుకునేది ఏంటంటే, తెలంగాణలో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. నేను దాన్ని సంతోషిస్తాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, కరెంట్ ఇచ్చిర్రు, రైతులు నీళ్ళు ఇచ్చిర్రు. రైతులు నీళ్ళు వెనకాల ఎంత కథ ఉంది, ఎంత కరెంటు బిల్లు వచ్చింది, ఎన్ని లక్షల రూపాయలు కట్టాలా? ఇప్పుడు రైతుకు నువ్వు మేలు చేస్తున్నావు, మేలు చేసి రూపాయి తెలంగాణకు ఆదాయం ఉండాలి. ఆదాయం లేకుండా మొత్తం వాళ్ళకి పెడితే మరి మేము అప్పుల పాలైపోవాలా? తెలంగాణ అప్పుల పాలైపోవాలా? ఇప్పుడు దానికి చేసినాం, రైతులకు చేయొద్దనండి, రుణమాఫీ చేయి, రైతు బంధు చేయి, రైతు బీమా చేయి, ప్రతి ఒక్కటి చేయండి సార్, మాకు కాదనట్లేదు. తెలంగాణని లోపల తీసుకెళ్ళి వాళ్ళు మేలు చేస్తారంటే మరి మాలాంటి వాళ్ళు ఏమైపోవాలా? మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు, అసెంబ్లీలో కూడా ఈ విషయం వచ్చినప్పుడు ఆనాడు ఎందుకు మరి ఆ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఎందుకు ఆపలేకపోయినాయి? ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి నానా గగ్గోలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోయిందని నేను మాట్లాడతలేనండి. పార్టీ ఓడిపోకపోయినా పార్టీయే. కాంగ్రెస్ ఇవాళ ఓడిపోవటం గెలుపు అనేది సహజం. సో ఇవాళ రేవంత్ రెడ్డి గెలవచ్చు, రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవచ్చు, నేను కాదనట్లేదు. ఇప్పుడు మీ పార్టీలకి అతీతంగా నేను మాట్లాడతలేను. నా బాధ చెప్పుకుంటున్నా. నా బాధలో భాగంగా నాకు అన్యాయం జరిగింది. నేను రైలు రోకోల కాడ నుంచి, బస్సు బందుల కాడ నుంచి, ప్రతి ఒక్కటి వంట వార్పు కాడ నుంచి, రోడ్ల మీద కూర్చొని భోజనం చేసిన కాడ నుంచి నేను పార్టీలో పనిచేసిన. మరి నాలాంటి వాడికే న్యాయం జరిగిపోతుంది, సామాన్యుడికి ఏం జరుగుతుందండి న్యాయం? దళిత బంధు పెట్టారండి. దళిత బంధు ఎవరి కోసం పెట్టారు నాకు చెప్పండి, ఒక్క మాట మిమ్మల్ని నేను అడుగుతున్నా. ఎవరి కోసం పెట్టారు? వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పెట్టారు. దళిత బంధు లేదు మేనిఫెస్టోలో, వాళ్ళ కోసం పెట్టారు. మైనారిటీలకి 12% రిజర్వేషన్ అన్నారు, ఎక్కడిచ్చారండి? రాజశేఖర రెడ్డి హయాంలో 4% తోటి మా మైనార్టీ పిల్లలు బతున్నారు.
నువ్వు 2% అయ్యా, 12 మాకెందుకు? ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా ఒకటే తెలుసు, మైనార్టీలు కాంగ్రెస్కి వేయరు, బీజేపీకి వేయరు, ఓన్లీ బీఆర్ఎస్కి పార్టీకే ఓటేస్తారన్న సంగతి ఆయనకు తెలుసు. సో దాన్ని స్వార్థం కింద వాడుకున్నారు ఆయన. అంతేగాని నేను ఆయన తప్పు పడతలేను, నువ్వు స్వార్థం ఆలోచించావు కానీ ప్రజల గురించి ఆలోచన చేయలేదుగా. ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చానంటే మైనార్టీలకు 3,000 కోట్లు ఇచ్చిండు, 3,303 కోట్లు ఇచ్చిండు, 3,003 కోట్లు ఇచ్చిండు, మిగతా వాళ్ళకి 9,000 కోట్లు ఇచ్చిండు. అంటే అదర్స్ వాళ్ళకి ఇచ్చిండు, సమానంగా ఇచ్చిండు. ఆయనకి ఏం బడ్జెట్ లేదు కదా ఇక్కడ. ఇప్పుడు పైనుంచి బడ్జెట్ రాలా, దాని గురించి అడుగుదాం రండి, అందరు కలిసి కొట్లాడదాం రండి, అందరు కలిసి రోడ్డు మీదకి వద్దాం, పార్టీలకు అతీతంగా మాట్లాడదాం, ఏ పార్టీ అయినా సరే రండి. ఇలా ఇంతమంది ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఎంపీలు అయ్యారు, మరి సెంట్రల్ నుంచి మా బడ్జెట్ రాలేదు, మరి చంద్రబాబు నాయుడు బడ్జెట్స్ ఇచ్చారు, 15,000 కోట్లు ఇచ్చారు. ఓకే ఇప్పుడు మీలాగా నష్టపోయిన కార్యకర్తగా ఇట్లా ఎంతమంది ఉండొచ్చు? అరే తెలంగాణలో ప్రతి ఒక్క కార్యకర్త నష్టపోయినోడేనండి. ఎవరు సంపాదించుకుంది లేదండి. రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు తప్ప ఇవాళ చూపిస్తారండి, నా మటరని నేను చూపిస్తా. ఒక్కొక్కటి అట్టికొని బళ్ళు వేసుకొని రోడ్డు మీద ఏదైనా కంపెనీలో పనిచేసుకొని అలా బతుకుతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అంటే నేను వాళ్ళు బతుకుతున్నారా లేదని నేను సొంతంగా నేను చూసింది కాదు, యాక్చువల్గా ఆ స్థానం తగ్గితే మాత్రం ఖచ్చితంగా వచ్చింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్త లేకపోతే ఆ పార్టీ లేనట్టే లెక్క. మరి మొత్తం మీద పార్టీ కార్యకర్తలంతా ఇప్పుడు రోడ్డు పడ్డారంటే ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంది? పార్టీ రోడ్డున పడ్డట మరి ఏంది? అది పార్టీ విధి విధానాలు పార్టీ నాయకుడు ఆలోచన చేయాలి. అది ఎందుకంటే నా కార్యకర్తలు ఇంత బాధతోటి పోయారే, మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా మాకు ఏం జరగలేదు, న్యాయం జరగలేదే అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఈ రోజుకైనా సరే కొంచెం ఆలోచన చేసి తర్వాత రాబోయే రోజుల్లో ఆలోచనలు చేసుకొని ముందుకు నడిస్తే ప్రజలు కూడా బాగుంటారు, మీకు ప్రజలు కూడా ఆరాధిస్తారు. ఇవాళ ఇప్పుడు కొత్తగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బస్సు ఫ్రీ చేయని కానీ, మహిళలకి 2,500 కానీ, మళ్ళా 6 గ్యారంటీల్లో భాగంగా గ్యాస్ 500 రూపాయలు కానీ ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక చిన్న సామెత చెప్తానండి. ఒక పెళ్లి చేసిన తర్వాత తెల్లారు ఎవరికి బాబు పుట్టాడండి, 9 నెలలు ఆగాల్సిందే. 9 నెలల తర్వాతనే బాబో పాపో పుట్టిద్ది. అప్పుడే ఈయన ఎక్కంగానే కరెంటు పోతుందని అంటారు, బీది రాలేదంటారు, బిల్లు రాలేదంటారు, గ్యాస్ రాలేదంటారు. ఏందంటే ఇది ఆ విషయం కాస్త పక్కకు పెట్టండి. కాదు మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్ పార్టీ మీకు ద్రోహం చేసింది, మిమ్మల్ని నడి బజార్లో నిలబెట్టింది, మీ ఆస్తులన్నీ అమ్ముకున్నామని అంటున్నారు. ఇంత పరిస్థితి మరి అధిష్టానం దృష్టికి ఎందుకు తీసుకురాలేకపోయినరు? మీ స్థానిక ఎమ్మెల్యే ఏం చేసిండు ఆ టైంలో? మరి మమ్మల్ని ఇప్పుడు నేనేమన్నానండి, మొన్న కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ భవన్ కలిగిరి కనీసం ఫోటో కోసం నిలబడ్డానండి. ఒక కేటీఆర్ గారితో ఒక ఫోటో దిగటం కోసం నేను నిలబడ్డాను, నాకు దానికే గతి లేదు. ఇంకా ఇక్కడికి వెళ్ళి మా పరిస్థితులు చెప్పామనుకోండి, ఎవడు పెట్టమన్నాడ్రా నిన్ను, ఎవడు చూడమన్నాడ్రా నేను. అరే పార్టీకి అభిమానంతో చేయొద్దా అండి? సరే 10 రూపాయలు నా ఉన్నాయి, నేను పెట్టినాను, నా సంతోషం కోసం పెట్టినా. సరే పార్టీ ఏదో నన్ను ఆదుకుంటుందని చెప్పేసి పెట్టినా, అది తప్ప? సరే పెట్టొద్దు అని అంటే మేము ఎందుకు పెడతాం, మీరు పెట్టండి, మేము తిని మీతో పాటు తింటాం అదే రాజకీయం చేసేవాడు. రాజకీయం వద్దండి, అది 10 రూపాయలు పెట్టాలా? ఇప్పుడు వచ్చినప్పుడు మాకేమంటున్నారంటే మీ ఆస్తుల వాటాలు మీ దాంట్లో రమ్మని చెప్పేసి ఇవ్వమని అడగటం లేదు. మాకు రావాల్సిన మాకు ఇవ్వండి సార్. మాకు రావాల్సిన ఇప్పుడు ఒక లోన్ ఉంటుంది, నాకు ఒక బిజినెస్ ఉంది సార్, నేను బిజినెస్ పెట్టుకున్నా అన్న, ఒక 2 లక్షలు 3 లక్షలు లోన్ ఇప్పించన్నా, నేను కట్టుకుంటాన్నా అనే స్టేజ్కి నేను పోయిన తర్వాత కూడా అది కూడా లేదా అండి? ఇంకా అది కూడా ఇవ్వరా? అది కూడా ఇప్పించారా? ఇంకెందుకంటే నేను పార్టీలో ఉండి పనిచేసి పెళ్ళాం పిల్లలతో చెప్పు దెబ్బలు తింటానికా? మరి ఇప్పుడు పార్టీకి దగ్గర నిధులు లేవు, పార్టీ దీనావస్థలో ఉంది, పార్టీలో కార్యకర్తలు లేరు, వాళ్ళు ఏ విధంగా ఆదుకుంటారని చెప్పేసి మీరు భావిస్తున్నారు? మరి తీసుకురండి బయట నుంచి. మీరు సెంటర్లో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీయో బీజేపీ పార్టీయో ఇంకో పార్టీ ఏదో ఒకటి ఉంది కదా, మీకు సెంటర్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఉన్నారు కదా, అడగండి పోయి. మీరు వెళ్ళి అడగండి. మీరు అందరితో శత్రుత్వం పెట్టుకుంటే మీకు డబ్బులు ఎవరిస్తారు? మీకు డబ్బులు ఎవరిస్తారండి? మీరు శత్రుత్వం లేక మంచితనంతో ఉన్న 4 రోజులు శత్రుత్వం లేకుండా మంచితనంగా, అయ్యా నేను ఇట్లా ఉన్నా, నా పరిస్థితి ఉంది, నాకు ఒక 100 రూపాయలు అయ్యా, నేను బతా, నా పిల్లలు ఆగమవుతారు, ఇంత అన్నం పెడతా అని నువ్వు అడుక్కోవాలా? ఏందిరా నువ్వు ఇచ్చేదేంది, నీ దగ్గర ఏముందని ఇస్తావు? అరే ఆయన దగ్గరే ఉంది నాయన మొత్తం, ఆయన ఇచ్చే నువ్వు తినాలా? నేను పని చేస్తే నాకు 100 వస్తాయి, నేను పని చేయబోతే వాడి దగ్గరికి వెళ్ళి అడిగినామనుకోండి ఏమంటారు, తంతాడు పట్టుకొని. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దివాలా తీసిందంటారా? దివాలా తీసిందని నేనంటాను. ఎందుకు దివాలా తీసిద్దండి బీఆర్ఎస్ పార్టీకి అన్నీ ఉన్నాయి, అన్ని విధి విధానాలు అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇవ్వడానికి మనసు ఒప్పాలి కదండి. ఇవ్వడానికి ఎవడైనా ఇప్పుడు మీరున్నారు,
సార్ నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ నుంచి ఇంకో చోటకు ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాలా, ఉరకనే నన్ను గాలిలో ఎగిరేసి పోలేనుగా. దానికి ఒక 2, 3, 5 ఖర్చు పెట్టి ఒక ఆటోలోనో ఒక రిక్షాలోనో లేదంటే లిఫ్ట్ అడిగో ఏదో రకంగా నేను అంత దూరం చేరుకోవాలి. ఆడకి చేరుకోవాలంటే కొంత అమౌంట్ కావాలి. కొంత అమౌంట్ కావాలంటే నాలాంటి వ్యక్తికి పార్టీ అనేది ఉంది కదా, అది మమ్మల్ని ఎందుకు చూడరు అని అంటున్నా. రైట్, ఓకే. ఇది పరిస్థితి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పతనం అవడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోకుండా కాలయాపన చేసి వాళ్ళని విస్మరించారనే విషయానికి దీన్ని బట్టి తెలుస్తుంది. కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్.